కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. మీ కుమారుడు కృష్ణను బట్టి సంధ్యాను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వారికి ఇచ్చిన ప్రథమ ఫలము కుమార్తె అనన్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తన వయసుకు వచ్చినటువంటి ఈ గడియలను బట్టి నాయన నిన్ను కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాము. నీ నామం కనపరచబడడానికి మహిమపరచబడడానికి కృపను సహాయమును అనుగ్రహించమని వేడుకున్నాం. కూడి వచ్చిన బంధువులందరినీ, ప్రియులైన వారందరినీ, చుట్టుప్రక్కల కుటుంబాలని, స్నేహితులను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ సంఘాన్ని నాయన సంఘ సభ్యులను కూడా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నామము అన్ని నామముల కన్న పైనామము, యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది. క్రీస్తు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. సంధ్య వారి యొక్క మరి ఆహ్వానాన్ని మేరకు మరి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అయితే మరి కృష్ణ తల్లి తండ్రి లేకుండా పెరిగినటువంటి బిడ్డ, మరి మీరు పెద్దమ్మలు, పెదనాళ్ళు, చిన్నమ్మలు అందరూ తనను ఆదరించి మరి దరిచేర్చి మరి తన చేతికి పని నేర్చుకోవడానికి, ఆ పనిలో నిపుణత కలిగిన వాడుగా ఉండడానికి, నైపుణ్యతను బట్టి మరి అటువంటి ఆదరణ లేని పరిస్థితుల్లో దేవుని తెలుసుకున్నాడు. దేవుడే తనని దర్శించాడు. మరి జీవము గల దేవుని, గొప్ప దేవుని తను తెలుసుకోవడానికి దేవుని మార్గాల్లో నడుస్తూ తన వృత్తిని తాను చేసుకుంటూ మరి ఉంటుండగా మరి మంచి భార్యని దేవుడు తనకిచ్చాడు. తర్వాత మరి వరిరూనిని ఆశీర్వదించి ఆద్య బాబు ఇషాన్ని దేవుడిచ్చాడు, ఇద్దరు కుమార్తెల్ని. ఆ తర్వాత ఆమె ఒకటే చెప్పింది, నువ్వు నాకు దేవుడు బిడ్డ కుమారుడిని ఇస్తే, ఇద్దరు ఆడపిల్లలు అయ్యారు, నా కుమారుడిని ఇస్తే నేను ప్రభువుని నమ్ముతానని. మేము కూడా ప్రార్థన చేశాం, ప్రభువా తన ఆశను మీరు తీర్చండి అయ్యా. ఇద్దరు చక్కని కుమార్తెలు ఇచ్చారు, ఒక కుమారుని కూడా ఇవ్వు ప్రభువా, నీవు నిజమైన దేవుడని తను తెలుసుకోవాలి ప్రభువా అని చెప్పి, అలాగే తను కూడా కుమారుడిని దేవుడిచ్చాడు, చక్కని కుమారుని ఈశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత తను అన్నట్టుగానే తనని దేవుడు దర్శించాడు. అంటే ఇది ఎవరో మార్చేటువంటి మతం కాదు, అది తన హృదయంలోనే దేవుడు తనకు ఆ ప్రేరేపణ కలుగు చేశాడు, ఆ విశ్వాసాన్ని దేవుడు కలుగు చేశాడు. ప్రభు బిడ్డ అయింది. ఈ కుటుంబాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాట, ఒక మాట బైబిల్లో చదువుకుందాం. తన ప్రతి రూపాయిని దేవుడు ఆశీర్వదించాడు. అదే ఇందాక చెప్పాను కదా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని. ఇది దేవుడే గృహము, విత్తనము, ఇతరులు ఇచ్చిన స్వాస్థ్యము అని. మరి ఇంటిని కట్టిన వాడి కంటే ఇంటిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు అని. మరి ఇంతటి గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో మరి తను కూడా ఒక బిల్డింగ్ కట్టుకోవడం, వాళ్ళ ఆశ తీరా మరి ఇలా ఉండాలి ఇల్లు అని అనుకోవడం. మరి అలాగూ దేవుడు ఆ యొక్క ఇంటిని నిర్మించాడు. ఆ తర్వాత మీరు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వాళ్ళను కూడా మీరు బ్లెస్ చేస్తూ ఉన్నారు. మరి మంచి చదువుతాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకున్నాక మరి మిగతా కార్యక్రమంలోనికి ముందుకు వెళదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు యేసుక్రీస్తు వారిని అనుగ్రహించెను. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే పర్వతాలు, చెట్లు, మరి మట్టి, నీళ్లు, సముద్రాలు ఇవి మాత్రం కాదు, కానీ లోకము అంటే ప్రజలని దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రజలు పాపం చేయడాన్ని బట్టి దేవుణ్ణి చూడలేక, దేవుని చేరలేక మరి నరకానికి వెళుతూ ఉండగా, దేవునికి తను ఇష్టంగా చేసుకున్నటువంటి మనుషుల్ని ఎలాగైనా రక్షించాలి, వాళ్ళని ఆయన నుండే పరలోక రాజ్యం
రాజ్యంలో చేర్చుకోవాలి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఒక ఉదాహరణ నేను చెప్తాను. మరి చీమలన్నీ ఎక్కడన్నా ఆహారం ఉందంటే అన్నీ లైన్ కట్టి వెళుతూ ఉంటాయి. అయితే అవి అలాగ వెళుతూ ఉన్నాయి అనుకోండి, ఆ చీమలు వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ అగ్నే ఉన్నది, లేకపోతే అక్కడ విష పదార్థమే ఉందనుకోండి, అవి తింటే మరి ఆ చీమలు చనిపోతాయి. ఆ చీమలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ చీమలు అలాగ చనిపోవడం నాకు ఇష్టం లేదనుకోండి. అయితే వాటికి నేను అక్కడ పోకూడదని నా చెయ్యి అడ్డం పెట్టినా నా చెయ్యి ఎక్కో లేకపోతే ఇంకొక వైపు అవి వెళుతూనే ఉంటాయి. నా చేతిని గట్టిగా వాటి మీద పెట్టాను అనుకోండి, అవి చనిపోతాయి. కానీ వాటికి ఎలాగైనా నేను ఆ సందేశాన్ని అందించాలి. మీరు అక్కడికి వెళ్ళకండి, అక్కడ మంట ఉంది, కాలిపోతారు, ఇరుకుంది, ఇబ్బంది ఉంది, నాకు మరి చెడు అలవాట్లు ఉన్నాయి, వీటి నుండి నేను బయటికి రాలేకపోతున్నాను అని అంటే ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. చిన్న ప్రార్థన అయినా పర్వాలేదు, దేవుడు ఆలకిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన మీ అందరి నిమిత్తం నేను చేస్తానండి, ఆ తర్వాత ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలంలో ఇక్కడికి నాయన కూడి వచ్చిన ఈ శుభకార్యం కొరకు కూడి వచ్చిన ప్రతి నాయన మరి స్త్రీని, పురుషులను, వారి యొక్క బంధువులను, మరి వారి యొక్క ఇంటి వారందరినీ, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని మీరు ఇక్కడ సమకూర్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఈ రాత్రి కాలంలో నాయనా నీ బిడ్డలు వీరందరినీ నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు కాబట్టే భయంకరమైన 2 సంవత్సరాలు కరోనా కాలంలో కూడా ఆ కరోనాను జయించి జీవించడానికి కృపనిచ్చావు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరెంతో ప్రేమిస్తున్నారు ప్రభువా, మీరెంతో ప్రేమిస్తున్నారు నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నా. వీరి ఆత్మలు నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లుగా వీరి హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటున్నాం నాయన. మీకే స్తోత్రం చెల్లిస్తున్నా. వారి గృహాల్లో ఎటువంటి సమస్య ఉన్నా, వారి శరీరాల్లో ఎటువంటి బాధ, వేదన, వ్యాధి ఉన్నా కానీ యేసుక్రీస్తు వారి నామములో వారు స్వస్థత పొందుకొందురు గాక ప్రభువా, వారు విడుదల పొందుకొందురు గాక, వారు ఆరోగ్యం పొందుకొందురు గాక ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మనసు నెమ్మది లేక ప్రభువా, రాత్రి జాముల్లో నిద్ర పట్టక ప్రభా, అయా బాధపడుచున్నటువంటి వారికి యేసుక్రీస్తు వారి నామములో ఈ రోజు నుండి మంచి నిద్ర విశ్రాంతి వారికి కలుగునుగాక ప్రభా. ఏ వ్యాపారాలు చేసినా కానీ, ఎన్ని చేసినా కానీ ప్రభా, అయా దీవెన లేక, ఆశీర్వాదం లేక, లాభము రాక ప్రభా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, అప్పుల సమస్యల్లో కూరుకున్న వారు ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారి నామములో నాయన నీ మహదైశ్వర్యం చొప్పున వారి ప్రతి అవసరత తీర్చబడునుగాక నాయన. వారి యొక్క చేతుల వ్యాపారము నాయన దీవెన నొందునుగాక నాయన. వారి చేతుల కష్టార్జితం ఆశీర్వాదం పొందుదురుగాక నాయన. నీవు సెలవిచ్చిన రీతి వేసి భద్రపరిచి కాపాడండి ప్రభా. వారికి నాయన ఆ బిడ్డ చదువుల్లోను ప్రభా నాయన ఆ యొక్క బిడ్డకు కావలసిన ప్రతి అవసరత కూడా తీర్చబడునుగాక నాయన. అయా ఏ దుష్టుడు ఆ బిడ్డను ముట్టకుండునుగాక నాయన. నీ యొక్క రక్తముతో బిడ్డను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే సహోదరుడు కృష్ణాన్ని బట్టి, సంధ్యాన్ని బట్టి, అయా రెండో కుమార్తె కుమారుని బట్టి కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గృహము దీవెన నందునుగాక, ఆశీర్వాదము నందునుగాక నాయన. అయా దుష్టుని కార్యాలన్నీ లయమైపోవునుగాక. ఎటువంటి చేతబడి శక్తులు కానీ, ఎటువంటి మంత్రక్రియలు కానీ అయ్యా వారి మీద పని చేయకుండునుగాక రాజా. మీకే వందనాలు. నీ కుమారుడు బయటికి వెళ్ళినప్పుడు దీవెన, లోపలికి వచ్చినప్పుడు దీవెన కలుగునుగాక. వారి యొక్క ఆహారము, అన్న వస్త్రాలు దీవెన నొందునుగాక ప్రభా. పరుండి చక్కగా నిద్రింతురుగాక. వారి విశ్రాంతి వారు కలిగి ఉందురుగాక ప్రభా. కలవరపు నిద్రలు లేకుండునుగాక, నిద్రలో భయాలు లేకుండునుగాక. జీవితంలో కలిగే అందరూ వచ్చి బిడ్డల్ని దీవించండి. మీతో ఒక ఫోటో తీస్తాను.
చక్కనమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ లేని సాకులు చెప్పకమ్మ పట్టుబోణి కట్టవమ్మ నాన్నయదపై నిన్నటిదాకా అల్లరి ఆటలు ఆడినా చిన్నారి తల్లి లేత భుజములు నేడు చీరలు మోయునా చెల్లో తురిమిను మంచి సంపంగులు మేలో మిలమిల మెరిసే హారములు అల్లో నీరేలంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట కలకలను సొంపుగా గోరింట పండిన రెండు చేతులకు కోమలి రెండు చేతులకు ముత్తుల మోముకు ముద్దలుగా పశుపతి సువాసిని